హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు హోస్ట్ చేస్తారు అనేది. బిగ్ బాస్ 3 నుంచి బిగ్ బాస్ 8 వరకు మన నాగార్జున గారు అయితే హోస్ట్ చేశారు. మరి 1, 2 సంగతి ఏంటంటే 1లో అయితే మన ఎన్టీఆర్ గారు, 2లో అయితే నాని గారు చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరు హోస్ట్ చేస్తారు అన్నదే అప్పుడు పాయింట్. అయితే చాలామంది వరకు బిగ్ బాస్ సీజన్ 9లో బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తారు అని అయితే చెప్పుకొచ్చారు. ఒకవేళ బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తే కనుక టీఆర్పీ అమాంతం పెరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి రానా దగ్గుపాటి అంటున్నారు. రానాకు కూడా చాలా ఫేమ్ ఉంది కాబట్టి బిగ్ బాస్ సీజన్ 9లో హోస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నాను. అంటే చేస్తారని చెప్తలేదు, ఉంది. నెంబర్ 3 చాలా వరకు అయితే 1లో ఎన్టీఆర్ గారు చేశారు, 9లో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేస్తున్నారు అని అయితే చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారు. మ్యాక్సిమం జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే 9లోకి రాకపోవచ్చు నా ఒపీనియన్ ప్రకారం. ఏంటంటే 1లో చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళు గ్యాప్ వచ్చింది కదా, 9లో చేయాలంటే కొంచెం కష్టం అని అనుకుంటున్నాను నేను. నెంబర్ 4 విజయ్ దేవరకొండ గారు అని హోస్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే యూత్లో ఎంతో ఫేమస్ కదా మన విజయ్ దేవరకొండ. మ్యాక్సిమం హోస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే తను బయట ఎంత ఫేమస్సో మీ అందరికీ తెలుసు. మ్యాక్సిమం హోస్ట్గా చేసే అవకాశం ఉంది, తన ఫేమ్ బట్టి, తన మాట తీరు బట్టి. అయితే మీరేమనుకుంటున్నారు, బిగ్ బాస్ సీజన్ 9కి ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందంటారు? బాలకృష్ణ గారు అంటారా, లేకపోతే రానా దగ్గుపాటి, ఎన్టీఆర్ గారు, విజయ్ దేవరకొండ, వీళ్ళ నలుగురిలో ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్కి ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే కనుక 99.9% కనుక మన నాగార్జున గారే హోస్ట్ చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ 10 వరకు తను అగ్రిమెంట్ రాశాడంట. మన నాగార్జున గారు అయితే బిగ్ బాస్ 10 వరకు వస్తాను అని అగ్రిమెంట్ రాశారంట. నాకు తెలిసి బిగ్ బాస్ 10 వరకు నాగార్జున గారు చేసి 11లో అయితే మారచ్చు. కాబట్టి మీకు క్లియరెన్స్ వచ్చేసిందని అనుకుంటున్నాను. ఈసారికి బిగ్ బాస్ సీజన్ 9కి మన నాగార్జున గారే హోస్ట్ అని చెప్తున్నారు. మరి ఒకవేళ మారితే మారచ్చు, ఒకవేళ డిమాండ్స్ బట్టి.